అజ్ఞానులైన దేవుని యోధులు 2వ భాగం. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానుల్లకపోయిరి. అప్పుడు అతడు, పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది గాని పిలువబడిన వారు పాత్రులు కారు గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారినందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను. గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివని అడుగగా వాడు మౌని అయి ఉండెను. అంతట రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటి ఉండునని పరిచారకులతో చెప్పెను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పెను. మత్తయి సువార్త 22వ అధ్యాయం 1 వచనం నుండి 13 వచనాల వరకు. దేవుని సైనిక శిక్షణ కేంద్రము అనేది శత్రువు చేత ఆక్రమింపబడి సాతాను అధికారం క్రింద ఉన్నటువంటి ఈ లోకంలోనే ఉన్నది. ఇక్కడ అనేక మంది క్రైస్తవ యువతి యువకులు మరియు అన్ని వయసుల వారు శిక్షణ పొందుతూ దేవుని దాసుల చెంత తర్ఫీదు నొందుతూ ఉన్నారు. కోరహు మరియు అతని మిగతా సాతాను అనుచరులైనటువంటి స్నేహితులు ఆ సంఘంలోనే ఉంటూ ఉన్నారు. వారికి లూసిఫర్ అప్పగించిన పని మిగతా క్రైస్తవులను మోసగించి దేవుని రాజ్యాన్ని విడిచిపెట్టే విధంగా చేయటమే. కానీ కోరహు చాలా వాక్య జ్ఞానంతో నిండి ఉన్న ఒక గొప్ప జ్ఞానవంతుడైన వ్యక్తిగా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలోని అన్ని పుస్తకములను గురించి మంచి పాండిత్యం కలిగినటువంటి గొప్ప వక్తగా ఉన్నాడు. అంతేకాదు అన్ని రకాల విద్యల్లోనూ కూడా అతడు ఆరితేరిన వ్యక్తిగానే ఉన్నాడు. క్రీడలలో కూడా గొప్ప నైపుణ్యత విజయం సాధించిన వ్యక్తిగా అనుదినము అతని యొక్క విజయాలను చూపుతూ ఉండేవాడు. అతడు అన్ని విద్యలలో ఆరితేరిన వాడిగా ప్రావీణ్యత సంపాదించిన వాడిగా ఉండటం మాత్రమే కాకుండా సహోదర సహోదరీలతో కూడా ఎంతో అన్యోన్యంగా ఉండేవాడు. కాబట్టి అతడు త్వరలోనే చాలా ప్రసిద్ధి చెందిన వ్యక్తిగా ఆ సంఘంలో ఉన్నాడు. కానీ దేవుని పిల్లలైన వారందరూ, అంటే ఆత్మ సంబంధులైన వారందరూ కూడా అతను ఒక సాతాను సంబంధికుడని ఎరిగి ఉన్నారు కనుక అతన్ని లెక్క చేసేవారు కాదు. అంతేకాదు అతని మీద ఒక కన్ను వేసి అతన్ని గమనిస్తూ ఉండేవారు. ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒకానొక దినాన ఇటువంటి కోరహును కూడా దేవుడు దర్శించారు. ఒక దినమందు, అది ఒక రాత్రి వేళ కోరహు నిద్రిస్తున్న సమయంలో అతనికి కలిగిన దర్శనమే ఇది. కోరహు తన కలలో ఒంటరిగా ఒకానొక ప్రదేశంలో తాను ఒక్కడే ఉన్నాడు. ఆ సమయంలో తనకు ఎదురుగా ఒకరు రావటం గమనించాడు. అది ఎవరో కాదు, అతని యజమాని అయిన లూసిఫర్. కోరహు లూసిఫర్ను చూడంగానే చాలా సంతోషంతో, నా యజమానుడా, నీవిచ్చిన పనిని నేను పూర్తి చేశాను. అనేక మంది దేవుని రాజ్యంలో నుంచి బయటకు వెళ్ళేలాగా, అలాగే నరకానికి దారితీసేలాగా నేను పని చేయగలిగాను. నాకు ఇస్తానన్నటువంటి బహుమానం మీరు నాకు ఇస్తారని నేను తలంచుతున్నాను అని చెప్పాడు. అందుకు లూసిఫర్ చెప్తున్నాడు, అవును కోరహ్, నువ్వు చాలా బాగా చేస్తావు, కానీ నువ్వు ఒక మూర్ఖుడివి. అప్పుడు కోరహ్ అడుగుతున్నాడు, లూసిఫర్, నాకు ఇస్తానన్నటువంటి బహుమానం ఏది? నీవు నాకు వాగ్దానం చేశావు కదా అడుగుతున్నాడు. అప్పుడు లూసిఫర్, ఇదిగో నీ బహుమానం ఇక్కడ ఉంది అంటూ తన కాలితో తన్నివేసి కోరహును మండుచున్న అగ్నిగుండంలో వేశాడు. ఏమి జరుగుతుందో కోరహుకు అర్థమయ్యే లోపులోనే అతడు నరకాగ్నిగుండంలో ఉండటం చూశాడు. కోరహు బాధతో కేకలు వేస్తూ భయానకమైన ఆ దృశ్యాన్ని చూస్తూ ఉన్నాడు. లెక్కింప శక్యం గాని ఆత్మలు నరకాగ్నిలో పడద్రోయబడుతూ ఉండటం కోరహు చూశాడు. అందులో అనేక మంది దుష్టులైన వాళ్ళు, సాతాను యొక్క సైనికులు కూడా ఉన్నారు. కోరహు ఆ విధంగా నరకంలో కాలిపోతూ ఉంటే లూసిఫర్ బిగ్గరగా నవ్వుతూ ఉండటం కోరహుకి చాలా బాధ కలిగించింది. వెంటనే నిద్ర మేలుకొన్న కోరహు అది కలగా అర్థం చేసుకుని గ్రహించాడు ఏది సత్యమైనదని. నిజంగా లూసిఫర్ ఒక అబద్ధికుడు అనేది తెలుసుకున్నాడు. అందుకే యేసుక్రీస్తు వారు లూసిఫర్ని అబద్ధాలకు జనకుడు అని చెప్పారని కోరహుకు అర్థమైంది. వెంటనే తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. సాతాను యొక్క సంబంధికుడుగా ఏకను ఎంతమాత్రం ఉండకుండా విడిచిపెట్టాలని ఒక తీర్మానం చేసుకున్నాడు. దేవునికి తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. ఆ మరునాడు కోరహు ప్రార్థనా యోధులైన వారి యొద్దకు వెళ్ళి తన నిజమైన స్థితినంతటిని ఒప్పుకుని వారి యొద్ద పశ్చాత్తాపపడ్డాడు. అతని మిగతా జీవితకాలం అంతా కూడా యేసు యొక్క ఆజ్ఞలు పాటించడానికి ఒక తీర్మానం చేసుకున్నాడు.
కోరహు ఒక నిజమైన క్రైస్తవుడిగా మారాడని కొంతమంది దేవుని పిల్లలు మాత్రమే అంగీకరించారు. ఎందుకంటే ఆ సంఘంలో అనేక మంది ఇంకనూ సాతాను సైనికులు ఉన్నారు కాబట్టి వారు కోరహులో కలిగిన ఈ మార్పుకి ఎంతమాత్రం సంతోషించలేదు. అదే సమయంలో లూసిఫర్ కూడా చాలా దుఃఖపడ్డాడు కోరహు విషయంలో. ఎప్పుడైతే కోరహు మార్పు చెందాడో ఆ తరువాత అనేక మంది సాతాను సంబంధికులు సైనికులు దేవుని రాజ్యాన్ని విడిచిపెట్టి సైనిక శిక్షణా కేంద్రాన్ని విడిచిపెట్టి బయటకు వెళ్ళిపోయారు. ఎందుకంటే వారు దేవుని చిత్తాన్ని అంగీకరించలేకపోయారు కాబట్టి. ఆ తర్వాత పూర్తిగా అనేక మంది సాతాను సంబంధికులు దేవుని చిత్తానికి వ్యతిరేకించే వాళ్ళంతా కూడా దేవుని రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మలయ ఎప్పుడూ కూడా ఒంటరిగా విచారంగా కూర్చుని ఉండేది. ఎందుకంటే ఆమె చదువుకోలేదు, ఆమెకి జ్ఞానం లేదు. మిగతా వాళ్ళందరూ చదువుకుని జ్ఞానం కలిగిన వారు కనుక ఆమెను వారితో పాటుగా చేరనిచ్చేవారు కాదు. ఆమెను ఒక సహోదరిగా అంగీకరించేవారు, ప్రేమించేవారు. కానీ ఆమెకు చదువు లేని కారణంగా అనేకసార్లు ఆమెను తిరస్కరించేవారు. అందుకే ఆమెకు ఎంతో దుఃఖంగా ఉండేది. అభిషేకింపబడిన ప్రార్థనా యోధులైనటువంటి వారితో మాట్లాడటం, వాళ్ళతో కలిసి ఉండటం మలయకు ఎంతో ఆనందాన్ని ఇచ్చేది. వారు కూడా ఆ విధంగానే ఆమెను ఎంతో ప్రేమించి ఇష్టపడేవారు. దేవుని పిల్లలైన వారికి అందరికీ గ్రంథాలయంలో అనుదినము కొంత సమయము బైబిల్ పఠనము, ధ్యానము అనేది ఉండేది. ఆ సమయంలో ప్రతి ఒక్కరూ వచ్చి వారి వారి ధ్యానాన్ని ప్రారంభించడానికి ముందు ఒక రోజు జరిగినది. వారిలో కొంతమంది మలయను ఏడిపించాలి అని భావించారు. అందుచేత మలయ బైబిల్ గ్రంథాన్ని తిరగవేసి పెట్టారు. ఆమెకి చదువు రాదు, అది ఆమె గ్రహించలేదు కాబట్టి ఆమెను ఏడిపించాలి, హేళన చేయాలని వారు భావించారు. వాళ్ళ ఉద్దేశం మలయాని అవమానపరచాలనే. అది గ్రహించని మలయ యథావిధిగా వచ్చి తన యొక్క స్థానంలో తాను కూర్చుని చూస్తూ ఉన్నది. అప్పుడు వారిని నడిపించే నాయకురాలు, అమ్మాయిలు మీరందరూ కూడా మీ గ్రంథాలను తెరిచి 1 యోహాను పత్రిక 1 అధ్యాయం 1-2 వచనాలు చదవాలని నేను కోరుకుంటున్నాను ఆమె చెప్పారు. చెప్పబడిన వాక్య భాగాన్ని తీసి ప్రతి ఒక్కరూ కూడా ధ్యానిస్తూ ఉండగా మలయ కూడా తన యొక్క బైబిల్ గ్రంథం ఏ విధంగా ఉన్నది అనేది తెలుసుకోకుండానే తన యొక్క బైబిల్ గ్రంథాన్ని పట్టుకుని చూస్తూ ఉన్నది. ఎందుకంటే ఆమె చదువుకోలేదు అనేది ఎవరు హేళన చేయకూడదనేది ఆమె ఉద్దేశం. మలయ పరిశుద్ధ గ్రంథాన్ని తిరగవేసి పట్టుకోవటం చూసి అందరూ ఎంతో వికటంగా నవ్వుతూ ఉన్నారు, హేళన చేస్తూ అవమానపరుస్తూ. ఇది మలయను ఎంతో గాయపరిచింది, అవమానపరిచింది. అప్పుడు తన యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చూసుకుంది. మలయ ఎంతో వేదనతో అక్కడ నుంచి అవమానంతో పారిపోయింది. తన యొక్క గదిలోనికి వెళ్ళి ఎంతో దుఃఖిస్తూ ఉన్నది. మలయ ఏడుస్తూ వెళ్ళిపోవటం చూసినప్పుడు ఆ నాయకురాలికి కూడా కొంత బాధ కలిగి అందరినీ కలియ చూసి మలయ యొక్క బైబిల్ గ్రంథాన్ని తిరగవేసి పెట్టింది ఎవరు ప్రశ్నించింది. అమ్మా, అది నేనే, నన్ను క్షమించండి, వారిలో ఒక ఆమె చెప్పింది. క్షమాపణ నన్ను కాదు అడిగేది, మలయను అడుగు. నీవు ఆమెను అవమానపరిచినందుకు నీవు వెంటనే వెళ్ళి ఆమెను క్షమించమని కోరాలి అని చెప్పింది నాయకురాలు. ఏమిటి, నేను ఆమెను క్షమించమని అడగాలా? అది ఎన్నటికీ కూడా కుదరదు. ఆమె ఒక తెలివి తక్కువ అమ్మాయి, ఆమె ఒక చదువు లేని అమ్మాయి, నేను ఆమెను ఏ విధంగా అడుగుతాను ప్రశ్నించింది. నీవు వెంటనే ఈ సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళు, నీలో యెజబెలు ఆత్మ పని చేస్తూ ఉన్నది, నీవు దేవుని రాజ్యంలో నుండి త్రోసివేయబడ్డావు ఆమె చెప్పింది. కానీ ఆ అపహాసకురాలు తన్ను తాను తగ్గించుకోవటానికి మాత్రమూ ఇష్టపడలేదు. అప్పుడు దేవుని సేవకురాలు పరిశుద్ధాత్మతో నింపబడినదై ఆమెను హెచ్చరించినప్పుడు ఆ అపహాసకురాలు విడిచి వెళ్ళిపోయినది. అందరిలోనూ ఒక విధమైన భయము అనేది కలిగింది. అక్కడ దేవుని ఆత్మ బలముగా పనిచేయటం వారందరూ చూసి ఎంతో భయపడ్డారు. యెజబెలుతో కలిసి చేరాలని మీరు ఎంతమంది కోరుకుంటున్నారు ఆమె అడిగింది. అపహాసకులు ఎన్నటికీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు ఆమె చెప్పింది. అపహాసకులు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేరు అని ఆమె చెప్పింది. ఇంతలో మలయ తన యొక్క గదికి వెళ్ళి తనలో తాను ఎంతో దుఃఖపడుతూ అవమాన భారంతో కుమిలిపోతూ ఉన్నది. ఒంటరితనము ఆమెను పీడించింది. దైవ సేవకురాలు మలయ యొద్దకు వచ్చింది, మలయను ధైర్యపరిచి ప్రోత్సహించడానికి. మలయ ఆమెను చూసి ఆమెను ప్రశ్నించింది. అమ్మా, ఎందుకు అందరూ కూడా నన్ను వేరు చేస్తూ ఉంటారు, నాతో మాట్లాడటానికి ఇష్టపడరు? నేను చదువు లేని దానిని, అజ్ఞానమైన వ్యక్తిని, అందుకేనా అని బాధతో ఆమెను ప్రశ్నించింది. చూడండి, కనీసం నాకు చదవటం కానీ రాయటం కానీ రాదు, మలయ బాధపడుతూ అంది. నేను ఎన్నోసార్లు ప్రయత్నించాను ఒక చదువుకున్న వ్యక్తిలాగా కనపడాలి అని,
ఒక సాధారణమైన వ్యక్తిగా వారి వలనే ఉండాలని నాకెంతో ఆశ. మలయ బాధపడింది. అప్పుడు ఆ నాయకురాలు బైబిల్ను తిరగవేసి, మలయ, నీకోసం నేను ఒక వాక్యాన్ని చదువుతాను విను అని చెప్పింది. అది చూచి మలయ ఆశ్చర్యపోయింది. దేవుడు జ్ఞానులను సిగ్గుపరచటానికి అజ్ఞానులైన వారిని లోకంలో నుండి ఏర్పరచుకున్నారు. బలవంతులైన వారిని సిగ్గుపరచటానికి లోకంలో నుండి బలహీనులైన వారిని ఏర్పరచుకుని ఉన్నాడు. అప్పుడు మలయ, ఈ వాక్యాన్ని నేను కొన్నిసార్లు విని ఉన్నాను, కానీ నాకు ఇది అర్థం కాలేదు. ఇది నాకు అర్థమయ్యేలాగా మీరు నాకు వివరించగలరా దయచేసి అని అడిగింది. నాయకురాలు చెప్పడం ప్రారంభించింది. ఈ పశ్చిమ ప్రాంతంలో చదువు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రత్యేకంగా చదువుకి, జ్ఞానానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. ప్రతి ఒక్కరూ ఎక్కువగా చదువుకున్న వారిగానే ఉంటారు. ఈ పశ్చిమ దేశాలలో క్రైస్తవ్యం కూడా ప్రజలకు ఎక్కువగా విద్యనే ఇచ్చింది. దేవుని గురించి కానీ, ఈ ప్రపంచమును గురించి కానీ, విశ్వాసాన్ని గురించి కానీ ప్రతిదీ కూడా విద్యను ఆధారం చేసుకుని బోధిస్తారు. అంతేకాదు ఇక్కడ ప్రజలు కూడా కళాశాలల్లోనూ, యూనివర్సిటీల్లోనూ వేద విద్యను బోధించే వాళ్ళుగాను, వేదాంతాలలో పండితులుగాను ఉన్నారు. కానీ ఈ బాగా విద్యను అభ్యసించిన ప్రొఫెసర్లే కానీ, పండితులే కానీ దేవుని రాజ్యానికి చెందినవారని చెప్పలేం. మలయ ఎంతో ఆశ్చర్యపోయింది. ఓ, నిజంగానా? నేనెప్పుడూ ఆ విధంగా భావించలేదు. అంటే దీని అర్థం కోరహు కూడా దేవుని రాజ్యానికి చెందినవాడు కాదు, అంతేనా అని అడిగింది. అది నిజమే. మన సంఘంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా దేవుని పరిశుద్ధాత్మ శక్తిని కలిగి ఉన్నవారు కాదు, నాయకురాలు చెప్పింది. వారు కేవలం వారానికి ఒకసారి దేవుని సన్నిధిలో హాజరవ్వటము, సందర్భానుసారంగా వాక్యాన్ని ధ్యానించటము, అలాగే ఆరాధించే సమయాల్లో ఆరాధించటం, ఇవి మాత్రమే చేస్తున్నారు. వారి జీవితాలు శూన్యముగా ఉండటము, వారిలో ఎక్కువగా శరీరం పనిచేయటము నేను చూడగలుగుతున్నాను. ఈ లోక సంబంధమైన విద్య దేవుని రాజ్యానికి చెందినది కాదు. అలాగే వేదాంత విద్య కూడా దేవుని రాజ్యానికి చెందినది కాదు ఆమె చెప్పింది. దేవుడు అజ్ఞానులైన వారిని, వెర్రివారుగా ఉన్న వారి కోసం ఆయన వెతుకుతూ ఉన్నారు. వారు దేవుని రాజ్యంలో దేవుని పిల్లలుగా ఉండటానికి సరిపోయినవారు. నీకు తెలుసా, యేసు ప్రభు వారి 12 మంది శిష్యులలో కొంతమంది విద్య లేని వారుగానే ఉన్నారు. దేవుడు వారిని తన స్నేహితులుగా కోరుకున్నారు. అంతేకాదు వారు సింహాసనం మీద కూర్చోబోతున్నారు పరలోకంలో. అందుకే యేసుక్రీస్తు వారు నిన్ను తన స్నేహితురాలుగా ఆయన కోరుకున్నారు, ఆయన రాజ్యం కొరకు. నీవెప్పుడైతే ఈ మందిరంలో అడుగు పెట్టావో అప్పుడే మేము గమనించాం నువ్వు దేవుని రాజ్యానికి సరిగ్గా సరిపోయిన వ్యక్తివని. అమ్మా, మీరు ఎలా చెప్పగలరో నేను ఖచ్చితంగా దేవుని రాజ్యానికి సరిపోతానని మలయ ప్రశ్నించింది. ఎందుకంటే మలయ ఎన్నడూ ఆ విధంగా తలంచలేదు. అప్పటి వరకు ఎంతో దుఃఖించింది. అప్పుడు ఆ నాయకురాలు తమాషాగా, ఎందుకంటే నువ్వు ఒక చదువులేని వ్యక్తివి కాబట్టి అని చెప్పింది. అప్పుడు ఇద్దరూ సరదాగా ఎంతో నవ్వుకుంటూ, ఆత్మలో ఎంతో ఆనందిస్తూ సంతోషించారు. ఆ రోజు నుండి మలయ జీవితంలో పూర్తిగా మార్పు వచ్చింది. ఆమె ఆలోచనలో, ఆమె భావాల్లో ఎంతో మార్పు కలిగింది. ప్రత్యేకించి ఆరాధనా సమయాలలో ఆత్మలో ఆనందిస్తూ ఎన్నో గంటలు దేవుణ్ణి ఆరాధిస్తూ, నాట్యమాడుతూ, స్తుతించి ప్రభువును మహిమపరుస్తూ ఉండేది. కన్యకలు నాట్యమాడుతూ ప్రభువును స్తుతిస్తారు. యవనస్తులు, వృద్ధులైనటువంటి పురుషులు పండుగ చేసుకుంటారు. వారి దుఃఖాన్ని నేను సంతోషంగా మార్చుతాను. నేను వారిని ఆదరిస్తాను. వారి దుఃఖాన్ని నాట్యముగా మార్చుతాను. ఇర్మియా గ్రంథం 31:13. మలయ నాట్యమాడుతూ ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించడానికి పరిశుద్ధాత్మదేవుడు బలపరిచారు. మలయలో కలిగిన ఈ గొప్ప మార్పును మిగతా వారందరూ కూడా నిదానంగా గ్రహిస్తూ గమనిస్తూ ఉన్నారు. వారందరూ మలయ యొద్దకు వచ్చి తమను క్షమించమని మలయను బ్రతిమాలుకున్నారు. నిజముగా మేము మోసపోయి నిన్ను హేళన చేశాము, దయచేసి మమ్మల్ని క్షమించు అడిగారు వారు. జరిగిన సంగతులకు మలయ ఎంతో ఆశ్చర్యపోయింది. వారి ఎడల దయను, ప్రేమను కనపరిచింది. అదే సమయంలో ప్రతి ఒక్కరూ మలయాని చూసి ఆశ్చర్యపోయారు, ఎందుకంటే ఆమె ఎంతో అందంగా ఉన్నది. ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో లూసిఫర్ యొక్క స్థావరం యొద్ద లూసిఫర్ అనుచరుడు అతని యొద్దకు ఒక సమాచారాన్ని తీసుకుని వచ్చాడు. యజమానుడా, నేనొక సందేశాన్ని తీసుకుని వచ్చాను. అనేక మంది సాతాను సంబంధికులు దేవుని రాజ్యంలో నుంచి బయటకు వచ్చారు, ఎందుకంటే కెప్టెన్ డొనాల్డ్ వల్ల. అవును,
వాళ్ళ జ్ఞానం వల్ల కూడా అని చెప్పాడు లూసిఫర్. అతనికి ఏమీ అర్థం కాలేదు. ప్రజలు బాగా జ్ఞానం కలిగిన వారైతే వారు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. అదే బైబిల్ గ్రంథం చెప్తూ ఉన్నది. లూసిఫర్ అన్నాడు, అయ్యా ఇదేమీ బాగాలేదు, వచ్చి నన్ను వెంబడించు, నేను రహస్యంగా కనుక్కున్న ఒక విషయాన్ని నీకు చూపిస్తాను అని లూసిఫర్ పిలిచాడు ఆ సేవకుణ్ణి. లూసిఫర్ తన అంతఃగృహంలోనికి ఆ సేవకుణ్ణి తీసుకుని వెళ్ళి చూపిస్తూ ఉన్నాడు. అక్కడ అనేక మంది మానవులు బంధింపబడిన స్థితిలో ఉన్నారు. యజమానుడా, భూమి మీద జరుగుతున్నది ఇదే, ఆ సేవకుడు అన్నాడు. వీళ్లలో ఉన్న మెదడులను నేను కంట్రోల్ చేయబడినవిగా నేను చేశాను. ఆ కంట్రోల్ అనేది వాళ్ళని మైండ్ లేని వారిగా ఒక బొమ్మల వలె చేస్తుంది. ఈ టీవీ రిమోట్ లాంటి పరికరాలు ఎందుకంటే వారి యొక్క మనస్సులను మన కంట్రోల్లోనికి తీసుకోవడానికి. వీళ్ళని నాకు ఒక సైన్యంగా, బానిసలుగా నేను చేసుకున్నాను. ఈ మూర్ఖులంతా కూడా నా యొక్క మురికి చేతుల్లో బానిసలైపోయారు అంటూ నవ్వుతున్నాడు లూసిఫర్. యజమానుడా, వారిని ఉపయోగించి మీరేమి చేయబోతున్నారు? ఆ సేవకుడు అడిగాడు. ఒకవేళ వాళ్ళు లోకమందు వెర్రివారుగా ఉన్నట్లయితే వారు దేవుని రాజ్యానికి ఆహ్వానించబడతారు. అది లోక సంబంధమైన జ్ఞానం. కొన్ని వారాలు గడిచిన తరువాత మలయా మరియు కెప్టెన్ డొనాల్డ్ వీధి సువార్త ప్రకటించడానికి ఒక ప్రాంతానికి వెళతారు. ప్రార్థనా యోధులైనటువంటి వీరు ఎందుకు వచ్చారు అంటే, ప్రతి వీధిలోనూ అలాగే రాజమార్గంలోనూ ఉన్న ప్రతి ఒక్కరిని దేవుని రాజ్యపు విందుకు ఆహ్వానించటానికి. అయితే వారు ఒక ప్రక్కన సువార్తను వినిపిస్తూ ప్రజలను దేవుని రాజ్యానికి ఆహ్వానిస్తూ ఉండగా మరొక ప్రక్క జరుగుతున్న సంభవాలను మనం గమనించుదాం. ఇక్కడ ఒక సాతాను సైనికుడు ఉన్నాడు. అతడు తన రూపాన్ని మార్చివేస్తున్నాడు. అతని చేతిలో ఒక రిమోట్ కంట్రోల్ ఉన్నది. ప్రజలు సువార్తని, దేవుని ఆహ్వానాన్ని అంగీకరించకుండా ఆ రిమోట్ కంట్రోల్ ద్వారా ప్రజలని తన కంట్రోల్లోనికి తీసుకుంటున్నాడు. ఒక స్త్రీ వారి వద్దకు వచ్చి వారితో ఈ విధంగా చెప్తుంది, క్రైస్తవులారా, నా కోసం ప్రార్థన చేయండి, నేను దేవుని రాజ్యానికి రావాలని ఆశపడుతున్నాను. వారి యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడినప్పుడు వారు తేటగా చూడగలుగుతున్నారు ఆమె ఎవరి కంట్రోల్లో ఉన్నది అనేది, ఆమె మనస్సును సాతాను ఏ విధంగా బంధించాడు అనేది. అప్పుడు మలయ ఆమెతో చెప్పింది, లేదమ్మా, నేను నీ కోసం ప్రార్థించలేను, కానీ నీవు నీ అంతట నీవుగా దేవుని రాజ్యాన్ని వెదకాలి, నీకు నీవుగా అని మలయ చెప్పింది. ఆమె దేవుని ఆజ్ఞకు లోబడక ఎంతో తిరస్కారంతో వెనక్కు తిరిగి వెళ్ళిపోయింది. అలాగే మరికొందరు వాళ్ళ యొద్దకు వస్తూ ఉన్నారు. కానీ ఒక ప్రక్క నుంచి వారు సువార్తను నమ్మకుండా, అంగీకరించకుండా తమ స్వంత జ్ఞానాన్ని ప్రయోగించే విధంగా దుష్టుడు తన యొక్క కంట్రోల్లోనికి తీసుకోవటం పక్క నుంచి మనం చూస్తున్నాం. అయ్యా, మీరు మా కోసం ప్రార్థన చేయాలి, మీరు మాకు సహాయం చేయాలి, దయచేసి మీరు మా కుటుంబం కోసం ప్రార్థన చేయాలని నేను ఎంతో కోరుకొనుచున్నాను అని వాళ్ళు బ్రతిమాలుతూ ఉన్నారు. అప్పటికే వారి మనస్సులు సాతాను యొక్క కంట్రోల్ క్రింద ఉన్నవి. వారు సాతాను యొక్క కంట్రోల్లో ఉన్నారనేది ఈ ప్రార్థనా యోధులు ఆత్మలో తెలుసుకోగలుగుతున్నారు. అప్పుడు మలయ అంది, నిజంగా వీళ్ళు దేవుని రాజ్యాన్ని వెతుకుతున్నారని నేను అనుకోను. అసలు వీళ్ళ వెనక ఎవరు పనిచేస్తున్నారో మనం తెలుసుకోవాలి కెప్టెన్ అంది. కెప్టెన్ డొనాల్డ్ సాతాను యొక్క అనుచరుణ్ణి గమనించాడు. అప్పుడు అతడు పరిశుద్ధాత్మ శక్తితోటి ప్రార్థించినప్పుడు వారిపైన సాతానుడు ప్రయోగిస్తున్నటువంటి తంత్రాలన్నీ కాల్చివేయబడినాయి. అదే సమయంలో సాతాను అనుచరుడు కూడా యేసు నామములో వారి యొక్క మనస్సులు సాతాను యొక్క కంట్రోల్లోంచి విడిపిస్తున్నాం చెప్పాడు కెప్టెన్. ఆ విధంగా వారున్నటువంటి బంధకాల నుండి వారు విడుదల పొందిన తరువాత
వారిలో ఒక మార్పు అనేది కలిగింది. ప్రార్థన యోధుడి యొక్క శక్తి కలిగిన ప్రార్థనల ద్వారాగా దెయ్యం ఉపయోగిస్తున్నటువంటి టీవీ రిమోట్ కంట్రోల్ లాంటివి వాటిని నాశనం చేయగలిగారు. ఒక్కసారిగా వారు విడిపించిన తర్వాత వారు అయోమయంతో అటు ఇటు చూశారు, అర్థం కాక. కానీ వారు సువార్తను అంగీకరించడానికి కానీ పెండ్లి కుమారుని యొక్క పెండ్లి విందులో పాల్పంపులు పొందటానికి కానీ ఇష్టపడకుండానే వెళ్ళిపోయారు. మలయ ప్రశ్నించింది, కెప్టెన్, వాళ్ళు సాతాను యొక్క అధికారం నుంచి విడిపించబడ్డారు అని తలంచాను. అవును, నిజమే, వాళ్ళు విడిపించబడ్డారు సాతాను తంత్రాల నుండి. కానీ వాళ్ళు ఇంకా శరీరానుసారమైన మనసుతోనే ఉన్నారు. అది దేవుణ్ణి సంతోషపరచలేదు. మనం తిరిగి దేవుని రాజ్యంలోనికి వెళ్ళిపోదాం పదా చెప్పాడు. కొన్ని నెలలు గడిచిన తర్వాత మలయ అనుదినము జ్ఞానంలోనూ కృపలోనూ దేవుని దయలోనూ మనుషుల దయలోనూ వర్ధిల్లుతూ ఉన్నది. ఆ సంఘంలో కొంతమంది నామకార్థ క్రైస్తవులు మాత్రం ఆమెను చులకనగా చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఆమెకి లోకపరమైన జ్ఞానము తెలివితేటలు లేవు కాబట్టి. కోరహుకి మలయ అంటే ఇష్టమే, కానీ ఆమె జ్ఞానం లేని వ్యక్తి కాబట్టి ఆమెతో అంతగా ఉండేవాడు కాదు. కొన్ని రోజుల తర్వాత కోరహు జూన్ అనేటువంటి ఒక అందమైనటువంటి జ్ఞానం కలిగిన ఆమెను చూశాడు. వారిద్దరూ స్నేహం చేయటం ప్రారంభించారు. జూన్ ఒక అందమైన క్రైస్తవురాలు, ఎంతో జ్ఞానం కలిగి మంచి పనులు చేసేటువంటి ఆమెగా ఆ చర్చిలో ఉన్నది. వీరిద్దరూ ఇలా స్నేహం చేస్తూ ఉండటం వల్ల క్రైస్తవులందరూ కూడా వీళ్ళిద్దరే కలిసి వివాహం ఆడబోతున్నారు అని ఊహించారు. అంతేకాదు కోరహ్ మరియు జూన్ కూడా ఒక ఖచ్చితమైనటువంటి సమయాన్ని కేటాయించుకుని ఇద్దరు వివాహం విషయమై ఒక మాట్లాడుకుని నిశ్చయానికి రావాలి అని తలంచారు. అదే రాత్రి దేవుడు కలలో కోరహుతో మాట్లాడారు. కోరహు తన యొక్క కలలో విస్తారమైన జల ప్రవాహంలో తాను మునిగిపోవటం చూస్తూ ఉన్నాడు. భయంతో కేకలు వేస్తున్నాడు. నా శరీరం గడ్డగట్టిపోతుంది అని భయంతో కేకలు వేస్తూ అరుస్తూ ఉన్నాడు. నేను నా శరీరాన్ని కదపలేకపోతున్నాను, నేను మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అని కేకలు వేస్తూ ఉన్నాడు. ఎవరైనా సహాయం చేస్తారేమోనని చుట్టూ చూసినప్పుడు అతనికి దూరంలో ఒక వ్యక్తి కనిపించింది. ఆమె ఎవరా అని పరిశీలనగా చూసినప్పుడు కోరహుకి అర్థమైంది, ఆమె జూన్. జూన్ని చూడగానే కోరహు కేకలు వేస్తూ అరుస్తూ అడుగుతున్నాడు, జూన్, దయచేసి నాకు సహాయం చేయి, నన్ను రక్షించు, నన్ను కాపాడు జూన్ అంటూ కేకలు వేస్తూ ఉన్నాడు. జూన్, నీ సహాయం నాకు కావాలి, త్వరగా, జూన్ జూన్ అంటూ కేకలు వేస్తూ ఉన్నాడు. అతడు ఆ విధంగా కేకలు వేస్తూ ఉండగానే జూన్ పారిపోయింది, అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఏమిటి, ఆమె నన్ను ఎందుకు విడిచిపెట్టింది? కోరహుకి బాధ వేసింది. సహాయం చేయండి, ఎవరైనా సహాయం చేయండి అని అరుస్తూనే అతను మునిగిపోబోతూ ఉన్నప్పుడు ఎవరైనా దయచేసి నాకు సహాయం చేయండి, ఎవరైనా సహాయం చేయండి ఇంకా కేకలు వేస్తూ అరుస్తూనే ఉన్నాడు కోరహు. సహాయము సహాయం అని కేకలు వేస్తూ ఉండగానే ఒక చెయ్యి కోరహును పట్టుకుని కాపాడింది. జూన్, నాకు తెలుసు, నీ మనసు మార్చుకుని నువ్వు వస్తావని నాకు తెలుసు, నీవు నాకు కావాలి జూన్, నీ సహాయం నాకు కావాలి అంటూ కోరహు సంతోషించాడు. ఇంకా అతడు జూన్ జూన్ అంటూ పిలుస్తూనే ఉన్నాడు. కానీ ఎదురుగా నిలిచింది జూన్ కాదు, ఆమె ఎవరో కాదు, ఒక అజ్ఞానమైన వ్యక్తి అని తాను తలంచిన మలయ. కోరహు వెంటనే నిద్ర మేల్కొన్నాడు. తనకు అర్థమైంది జూన్ దేవుని చిత్తం కాదని. ఆ మరుసటి రోజు ఉదయం కెప్టెన్ యొక్క ఆఫీసుకు వెళ్ళి కోరహు జరిగినదంతా వివరించాడు, తాను కలలో చూసినదంతా. కెప్టెన్ డొనాల్డ్ చెప్తూ ఉన్నాడు, కోరహు, నీవు కలలో చూసిన దాన్ని దేవుడు నీ భవిష్యత్తులో జరిగించాలని ఇష్టపడుతూ ఉన్నారు.
నా భవిష్యత్తులోన అడుగుతున్నాడు కోరహు. నీవు నీ భవిష్యత్తులో జీవిత భాగస్వామిగా జూను నీవు ఎంపిక చేసుకున్నట్లయితే ఆ దినమే నీకు శ్రమ, సాతాను యొక్క దాడి అనేది నీవు అనుభవిస్తావు. అప్పుడు నీవే తెలుసుకుంటావు ఆమె ద్వారాగా నువ్వు ఎలాంటి సహాయము పొందుకోలేవని. నీవెప్పుడైతే ఆపదలో, ఇబ్బందిలో, శ్రమలో ఉంటావో ఆ సమయంలో జూన్ నేను తప్పనిసరిగా విడిచి వెళ్ళిపోతుంది. నీకు ఎలాంటి సహాయము ఆమె యొద్ద నుండి రాదు. ఆమె ఇష్టపూర్తిగానే నిన్ను విడిచి వెళ్ళిపోతుంది. నీ జీవితం ముగిసేంత వరకు కూడా మరెవ్వరూ కూడా నీకు సహాయం చేయలేరు. దేవుడు నీకు ఒకానొక అమూల్యమైన అవకాశాన్ని ఇస్తున్నారు. అదేమిటి అంటే ఆయన ప్రియమైన కుమార్తె అయిన మలయాని నీవు వివాహం చేసుకోవాలని. కెప్టెన్ గారు, నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను. మలయ అంటే నాకు ఇష్టమే, నేను కాదని చెప్పటం లేదు. కానీ ఆమె తెలివైనది కాదు, ఆమె చదువు లేని వ్యక్తి. కోరహు అభ్యంతరాన్ని చెప్పాడు. నీవు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నావు, అది మంచిదే, నీ యొక్క నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాం అని చెప్పాడు డొనాల్డ్. ఇక మన సంభాషణ కూడా ముగిసింది, ఇక నీవు ఈ సంఘాన్ని విడిచి వెళ్ళిపోవచ్చు చెప్పాడు డొనాల్డ్. దేవుడిచ్చిన వరాన్ని నువ్వు తృణీకరించినందుకు గాను దేవుని రాజ్యంలో నుంచి నీవుగానే బయటకు వెళ్ళిపోవచ్చున్నావు కోరహు, డొనాల్డ్ చెప్పాడు అసలు విషయం. లేదు లేదు లేదు, అలాగూ ఎంత మాత్రం కాదు, ఆ సంగతి వదిలేయండి. మరి మిగతా దేవుని కుమార్తెలు ఉన్నారు కదా, వారి సంగతి ఏమిటి కోరహు అడిగాడు. నీ కలలో నీవు చూడలేదా కోరహు, మిగతా వాళ్ళు ఎవరైనా వచ్చారా నీ దగ్గరికి డొనాల్డ్ అడిగాడు. మరి ఏ ఇతర స్త్రీ కూడా, ఏ దేవుని కుమార్తె కూడా నీ ఇబ్బందిలో నీకు సహాయం చేయలేదు. కోరహుకి మలయాని చేసుకోవటం ఇష్టం లేదు. అయ్యా, నేను మలయాని ఎందుకు వివాహం చేసుకోవాలి మళ్ళీ ప్రశ్నించాడు. ఎందుకంటే అది దేవుని మహిమ కోసం, అంతేకాదు నీ మహిమ కోసం కూడా డొనాల్డ్ చెప్పాడు. నేను ఒప్పుకొంచున్నాను, నేను అంగీకరిస్తున్నాను. నీవు ఈ లోకపరంగా చాలా విద్యను అభ్యసించి జ్ఞానం కలిగిన వ్యక్తిగానే ఉన్నావు. కానీ దేవుని రాజ్యం విషయంలోనికి వస్తే మాత్రం నీవు ఒక అజ్ఞానమైన వ్యక్తివే. నీవు జ్ఞానం లేనివాడవనే చెప్పాలి. నీవు నీ హృదయ గర్వం విషయంలోనూ అలాగే ఆత్మీయమైన గ్రుడ్డితనం విషయంలోనూ నీవు పశ్చాత్తాపపడకపోయినట్లయితే తప్పనిసరిగా నీవు నరకాగ్నిలో త్రోసివేయబడతావు చెప్పాడు డొనాల్డ్. అయ్యా, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేయొచ్చా? మరి మలయ సంగతి ఏమిటి? మలయ దేవుని రాజ్యానికి చెందిన వ్యక్తినా ప్రశ్నించాడు కోరహు. అవును, అయితే అయి ఉండొచ్చు. నీవు నన్ను ఎందుకు అడుగుచున్నావు డొనాల్డ్ ప్రశ్నించాడు. ఎందుకంటే ఆమె ఇంతకు ముందు కంటే ఇప్పుడు మరింత అందంగా ఉండటాన్ని నేను గుర్తించానయ్యా చెప్పాడు కోరహు. నేను నిన్ను అభినందిస్తున్నాను డొనాల్డ్ సంతోషంగా చెప్పాడు. అయ్యా, నేను ఆమెకు విద్యను నేర్పించవచ్చా, చదవటం రాయటం ప్రశ్నించాడు కోరహు. లేదు, ఆమెను ఎవరూ మార్చలేరు. ఆమె దేవుని మహిమ కోసం ఆ విధంగా చేయబడింది. ఆమెను బట్టి దేవుడు సంతోషిస్తున్నారు. ఆమె ఏమై ఉన్నదో అందువల్లనే. అదే ఆమెకు దేవునికి కూడా మహిమకరమై ఉన్నది. అయ్యా, నిజాయితీగా నేను చెప్తున్నాను, నేను ఆమెను ప్రేమిస్తున్నాను, ఆమెను ఇష్టపడుతున్నాను. కానీ నా జీవితంలో ఆమె ఒక చదువు లేని వ్యక్తిగా ఉండటానికి నేను ఎంతమాత్రమూ ఇష్టపడటం లేదు కోరహు చెప్పాడు. ఓ దేవా, కోరహు అంత ఇబ్బందికరమైన వ్యక్తిని నా జీవితంలో నేను ఎన్నడూ చూడలేదు. మీరే నాకు సహాయం చేయండి డొనాల్డ్ ప్రార్థించాడు. కోరహు, నేను నీకు ఒక సలహా చెప్తున్నాను. దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని నీ జీవితంలో నువ్వు తప్పనిసరిగా అంగీకరించు. అప్పుడు నీవెన్నటికీ కూడా ఓడిపోవు, నీ జీవితంలో పడిపోవు. పరలోకమందున్న తండ్రి దృష్టిలో మలయ ఒక అద్భుతమైన వ్యక్తి, ప్రియమైన వ్యక్తి. మలయ నీ జీవితంలో ప్రత్యేకించి ఒక బలమైన వ్యక్తిగా, ఒక ధైర్యవంతురాలుగా ఉంటుంది. అంతేకాదు ఆమె ఒక అందమైన వ్యక్తి కూడా. ప్రజలందరికీ కూడా ఆమె ప్రార్థనా సహాయం ఎంతో అవసరం. ప్రత్యేకించి నీవు నీ జీవితంలో ఆమెను ఎంతో ప్రేమిస్తావు. కోరహు, నీవు వెళ్ళి నెమ్మదిగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో. నేను వేచి ఉంటాను, నువ్వే తీర్మానం చేసుకుంటావనేది చూస్తాను కెప్టెన్ డొనాల్డ్ చెప్పాడు. తండ్రి, నేను ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాను.
ఆమెను ఒక దేవుని వరంగా నా జీవితంలో పూర్తిగా అంగీకరించడానికి సంతోషంగా చెప్పాడు కోరహు. నేను మలయాని ఎంతో ప్రేమిస్తున్నాను. ప్రజలు నా గురించి ఏమనుకున్నా నేను దాన్ని పట్టించుకోను నా ప్రియమైన మలయా విషయంలో చెప్పాడు కోరహు. ఆమె ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో నుండే నేను ఆమెను ఎంతో ప్రేమిస్తాను. నేను ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను. ప్రభువా, మీకు కృతజ్ఞతలు, కృతజ్ఞతలు యేసయ్యా, కృతజ్ఞతలు. డొనాల్డ్ చెప్పాడు. సరే కుమారుడా, నీవు వెళ్ళి ఆమెతో మాట్లాడటానికి ఒక సరి అయిన సమయాన్ని నిర్ణయించుకో. కృతజ్ఞతలు కెప్టెన్ గారు. మీ ఆశీర్వాదకరమైన గొప్ప జ్ఞానంతో కూడిన ఈ సలహా కొరకై కృతజ్ఞతలు. దేవుని మంచితనము కొరకై ఆయనకే కృతజ్ఞతలు. కోరహు ఎంతో సంతోషించాడు. దేవుని చిత్తానికి కోరహు లోబడుటను బట్టి డొనాల్డ్కు కూడా ఎంతో సంతోషం కలిగింది. కొన్ని గంటల సమయం తరువాత కోరహు మలయా కోసం వెతుకుతూ వచ్చాడు. అతడు మలయాని కలిసిన వెంటనే పలకరించాడు. మలయా, నీవు ఎలా ఉన్నావు? ప్రేమతో పలకరించాడు. కోరహు, నేనెంతో మంచిగా ఉన్నాను. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను మలయా చెప్పింది. నీకు కృతజ్ఞతలు. నీవెలా ఉన్నావు? నేను మంచిగానే ఉన్నాను. నేను నిన్నొక విషయం అడగటానికి 1 నిమిషం నీతో మాట్లాడవచ్చా? అడిగాడు. అవును, నీవు మాట్లాడవచ్చు మలయా చెప్పింది. రేపు మధ్యాహ్నం నీవు తీరికగానే ఉంటావా? ప్రశ్నించాడు కోరహు. అవును, అయితే అయ్యుండొచ్చు. ఒకవేళ ఖాళీగానే ఉండొచ్చు చెప్పింది మలయా. మలయా, మన ఇద్దరము కలిసి రేపు ప్రసిద్ధి చెందిన జూకి మరియు మ్యూజియంకి వెళదామా? అడిగాడు కోరహు. మలయా ఎంతో ఆశ్చర్యపోయింది. ఓ, అలాగే వస్తాను చెప్పింది. మధ్యాహ్నం 2 గంటలకి మందిర ద్వారం దగ్గర మన ఇద్దరం కలుసుకుందాం, సరేనా? చెప్పాడు కోరహు. అలాగే, నేను ఆ సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మలయా సంతోషించింది. మంచిది, రేపు నేను నిన్ను కలుస్తాను చెప్పాడు కోరహు. సరే, జాగ్రత్తగా వెళ్ళిరా మలయా చెప్పింది. మలయా ఈ విషయం దేవునికి ప్రార్థన చేసింది. దేవా, మీరు నాకు సహాయం చేయండి. నేనేమి చేయవలనో నాకు తెలియచేయండి. మీకు కృతజ్ఞతలు ప్రభువా యేసయ్యా చెప్పింది. ఆ మరుసటి రోజు ఇరువురు కలిసి జూకి వెళ్ళిన తరువాత ఆ యొక్క రెస్టారెంట్లో కోరహు మరియు మలయా ఇరువురు కలిసి భోజనం చేసి ఎంతో సంతోషించారు. అప్పుడు మలయా, కోరహు, నేను మన యొక్క మందిరంలోని మిగతా సహోదరుల వలె చదువుకున్న వ్యక్తిని కాను. తన యొక్క సందేహాన్ని తెలియచేసింది మలయా. మలయా, ఈ విషయం నాకు ముందుగానే తెలుసు, కానీ నేను నిన్ను కోరుకుని ఉన్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను చెప్పాడు. నీవు చదువుకున్న వ్యక్తివా, జ్ఞానం కలిగిన వ్యక్తివా లేదా అనేది విషయం కాదు మలయా. కానీ నేను ఈ సంఘంలోనికి అడుగుపెట్టిన దగ్గర నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను. నీవు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి. నేను నిన్ను చూడటానికి చాలా సంతోషిస్తున్నాను కోరహు చెప్పాడు. ఓ, నీవు కూడా నాకెంతో ప్రియమైన వ్యక్తివి. నిన్ను కలిసినందుకు నేను కూడా ఎంతో సంతోషిస్తున్నాను. మలయాకి అర్థం కాలేదు. ఎంతో సంతోషించింది. ఎన్నడూ ఊహించలేదు ఈ విధంగా. దేవుని యొక్క నిత్య రాజ్యంలో మనం ఇరువురం కలిసి ఆనందిస్తున్నాం మలయా అని చెప్పాడు కోరహు. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వేరేవారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువారు ప్రభువునందే అతిశయింపబడినని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానము, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయను. 1 కొరింథీ 1 అధ్యాయం 27 వచనం. త్వరలో 3వ భాగం కోసం సిద్ధంగా ఉండండి.